హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. చూడొచ్చు మనకి మన తెలంగాణలోనే అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా సికింద్రాబాద్ ఇక్కడ మనకు అంటే హైదరాబాద్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సో ఇకపోతే మనకి ఇందులో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్తో పాటు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ అలాగే పీజీకి సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కాబట్టి నేను మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎవరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మొత్తం ఎండ్ వరకి. అంటే ప్రతి ఒక్క క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగాలైతే ఉన్నాయన్నమాట. అంటే ప్రతి క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. అంటే కేవలం స్టాఫ్ నర్స్ మాత్రమే కాదు, మిగతా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మొత్తం కూడా వివరిస్తానన్నమాట. చూడొచ్చు మనకి. సో ఇక్కడ 10th క్లాస్ పాసు ఈ విధంగా. సో అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి తగ్గట్టుగా ఉద్యోగాలు అండ్ అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి తగ్గట్టుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెట్రికులేషన్ అంటే ఇగో అటెండర్ పోస్టులు అనమాట. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అనమాట. ఈ విధంగా చాలా రకాలైతే ఉన్నాయండి. నేను మొత్తం కూడా వివరిస్తా. సో చూద్దాం మరి ఇప్పుడు. సో వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పీడియాట్రిక్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మనకి ఎండీ లేదా మెడికల్ ఇన్ డిగ్రీ అనమాట. సో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడికల్ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లేదంటే ఎండీ చేసిన వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 75,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇలాగా కొన్ని డాక్టర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే చూడొచ్చు ఇక్కడ స్టెనోగ్రాఫర్ అనమాట. దీనికి మనకి కేవలం జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయ్యి ఉండి లేదంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీకు టైపింగ్ వచ్చి ఉంటే చాలు ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి 35,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ప్రొఫెసరు మెడికల్ పిఎంఆర్ అనమాట. సో దీనికి వచ్చేసి ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు లేదంటే డిప్లొమా ఇన్ పిఎంఆర్ అంటే పిఎంఆర్లో డిప్లొమా చేసిన వాళ్ళు లేదా పీజీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 75,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఏజ్ రిలాక్సేషన్ ప్రతి ఉద్యోగానికి అయితే 56 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ షాప్ సూపర్వైజర్ కమ్ స్టోర్ కీపర్ అనమాట. దీనికి ఇంటర్ లేదా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 35,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారన్నమాట. సో మనకి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. హైదరాబాద్లో, నెల్లూరులో ఈ విధంగా మనకు ప్లేస్మెంట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు ప్రతి జిల్లా వైజ్గా అనమాట. అది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే మనకి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చూడొచ్చు మనకి లెక్చరర్ కూడా ఉన్నాయన్నమాట. ఓటీ లెక్చరర్ అని చెప్పేసి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్ అనమాట. దానికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో మాస్టర్ ఇన్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 60,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి ఈ విధంగా మొత్తం మెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అండ్ అలాగే నాన్ మెడికల్ అంటే స్టాఫ్ ఉంటుంది కదా. ఆ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లినికల్ అసిస్టెంట్ అనమాట. ఈ ఉద్యోగానికి వచ్చేసి మీరు బీఎస్సీ ఎవరైతే బీఎస్సీలో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు వచ్చేసి నెలకి 50,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వర్క్ షాప్ సూపర్వైజరు. చూడొచ్చు మనకి ఇంటర్ లేదా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే విధంగా అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. నేను మెయిన్ అయితే మీకు వివరిస్తా. మొత్తం కూడా ఇక్కడ చూసుకుందాం ఒకసారి. ఇంకొక వర్క్షాప్ సూపర్వైజర్ ఉంది. దీనికి వచ్చేసి కూడా సేమ్ ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు 35,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లర్క్ కమ్ లేదా టైపిస్ట్ అనమాట. వాళ్ళకి కూడా ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు, మీకు టైపింగ్ వచ్చి ఉంటే చాలు, నెలకి 25,000 రూపాయలు అయితే మీకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్లినికల్ సైకాలజిస్ట్ అనమాట. ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనకి క్లినికల్లో ఎంఫిల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి పర్ మంత్ శాలరీ 40,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, వీళ్ళకి బీఓటీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నర్సు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో చూడొచ్చు స్టాఫ్ నర్సు. సో ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనకి ఏదైనా సరే మీరు నర్సు చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏఎన్ఎం, జీఎన్ఎం లేదంటే నర్సు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి వచ్చేసి మనకి పర్ మంత్ సాలరీ వచ్చేసి 30,000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. రూ. 30,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. సో వీటికి అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదనమాట. ఇకపోతే మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మొత్తం కూడా వివరిస్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఒకసారి సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16 జూన్ 2024 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూలై 19, 2024 వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా రోజులైతే ఉంది, మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్, పీడబ్ల్యూడీ అండ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే అదర్స్ వచ్చేసి రూ. 500 అయితే, మిగతా వాళ్ళు రూ. 500 పే చేసి డీడీ పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇకపోతే మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు ఆఫ్లైన్లో మీరు స్పీడ్ పోస్ట్ లేదా డైరెక్ట్గా నేరుగా మీరు అదే ఆఫీస్కి వెళ్ళి అయినా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు సికింద్రాబాద్లో ఉందన్నమాట హెడ్ ఆఫీస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పా కదా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలని. సో మొత్తం కూడా మనకు 4 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి అందరూ కూడా మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి తగినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రం మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనమాట. అంటే ఇక్కడ చూడండి టీచింగ్ పోస్ట్ అండ్ అలాగే గ్రూప్ బి అండ్ సి లెవెల్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు అండ్ అలాగే మెడికల్ పోస్టులు ఈ విధంగా రకరకాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు 4 రకాలైనటువంటి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింకుని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అర్హతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్పై మీరు క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తుందనమాట. అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే మనకి అఫీషియల్గా వాళ్ళు మనకి నోటిఫికేషన్ని రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్లు అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. అవి కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇదేనమాట. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ దీంతో పాటుగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా మీకు నేను క్లారిటీ ఇస్తాను అనమాట. సో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వస్తూ అంటే చూస్తూ మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. ఒక 100 లైక్స్ అయితే నేను ఆశిస్తున్నాను. మిగతా నాకేమొద్దు ఇక. సో ఇదనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.